Studio 4 News బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 19 ఏళ్ల వయసులో రష్మిక తొలి ఆడిషన్. గుంటూరు నుండి మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మేడ్చల్ ఏఎస్ఐ మధుసూదన్ రావు. శ్రీ సత్యసాయి జిల్లా మార్గండి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్లపై స్పందించిన సామకోటి ఆదినారాయణ. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ అయిపోయిన రష్మిక మందన 19 ఏళ్ల వయసులో హాజరైన ఓ ఆడిషన్ కు సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చి అభిమానులను కట్టిపడేస్తోంది. 2014లో కాలేజీ రోజుల్లో ఫ్రెష్ ఫేస్ కాంపిటీషన్ విజేతగా నిలిచిన రష్మిక 2016లో తెరంగేట్రం చేసింది. 2017లో సహా నటుడు రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ అయిన వ్యక్తిగత కారణాలతో 2018లో అది రద్దయింది. 2018లో చెలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో కాలు మోపిన రష్మిక ఆ తర్వాత గీతా గోవిందం, సర్లేరు నీకెవరు, సీతారామం, పుష్ప వంటి సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలోని పలు భాషల్లోనూ సినిమా చేసింది. 2022లో గుడ్ బై సినిమాతో బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆమె పుష్ప, ది రూల్, కుబేరా, రెయిన్బో, ద గర్ల్ ఫ్రెండ్, చావా, సికిందర్ వంటి సినిమాలు చేస్తుంది. తాజాగా వైరల్ అవుతున్న రష్మిక తొలి ఆడిషన్ వీడియో క్లిప్ లో ఆమె తనను తాను పరిచయం చేసుకుంటూ తన వయసు 19 ఏళ్లని కాలేజీ చేస్తున్నా అని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో కొంత ఉద్వేగంగా కనిపించింది. కన్నడలోని మాట్లాడాలని నిర్వాహకులు కోరగా రష్మిక కొంత తడబడింది. నాకు అర్థం కాలేదు, నేను చేయలేను అని చెప్పుకొచ్చింది. గుంటూరు నుండి మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ క్రైమ్ రిజిస్టర్ అయిన తర్వాత అది కూడా 307 సెక్షన్ ఇంకా అదర్ సెక్షన్స్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ మీద ఒక క్రైమ్ రిజిస్టర్ అయింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాని మీద యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళడం జరిగింది. యాంటిసిపేటరీ బెయిల్ కూడా హైకోర్టు వారు శాంక్షన్ చేయడం జరిగింది. ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి దశ. ఇందులో ప్రభుత్వం మారింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ పత్రికల్లో చూసాం, ఈ కేసు ఆ రోజున అంగళ మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ డిఆర్ ఉమాపతి రెడ్డితో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ఈ కేసు ఏంటో కొద్దిగా పూర్వపరాలకు వెళ్తే, చంద్రబాబు నాయుడు గారు ముదివేడు సమీపంలో 750 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఒక రిజర్వాయర్కి సంబంధించినటువంటి అంశంలో ఆయన ఎన్జిటికి వెళ్ళి అక్కడ స్టే తీసుకొచ్చారు. దాన్ని సందర్శించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన పెద్ద ఎత్తున నాయకుల్ని, బలగాల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు ఘర్షణ జరిగాయి. ఆ ఘర్షణ సందర్భంలో పోలీసుల్ని కొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక పోలీస్ అధికారికి, ఒక పోలీస్కి అధికారో లేకపోతే ఆయన కానిస్టేబుల్, ఆయనకు గాయం కూడా అయింది. వీటిని పురస్కరించుకొని అప్పుడు ఉమాపతి రెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ని ఆధారంగా చేసుకొని 20 మంది మీద 307 మరియు ఇతర సెక్షన్స్తో కేసు నమోదు చేశారు. జనరల్గా కేసు నమోదు చేసిన తర్వాత దాని యొక్క న్యాచురల్ కోర్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఆ తరువాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, కోర్టులో విచారణ జరిగిన తర్వాత దానిలో వాస్తవాలు ఉంటే శిక్షిస్తారు, లేకపోతే లేదు. ఇది అందరికీ తెలిసినటువంటి ప్రొసీజర్. కానీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చిన తర్వాత ఆ పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ ఈ ఉమాపతి రెడ్డి గారికి ఒక నోటీస్ సర్వ్ చేసి ఆయన ఇన్వెస్టిగేషన్కి సహకరించడం లేదు, వాస్తవాలు ఆయన చెప్పడం లేదు అని మీ కేసు ఎత్తేస్తున్నాం అనేటువంటి ఒక నోటీస్ ఇచ్చేశారు. ఎంత దారుణం అండి ఇది! ప్రజాస్వామ్య దేశంలో అతను ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎంత గొప్పవారైనా కావచ్చు, ఒకసారి కేసు రిజిస్టర్ అయిన తర్వాత అది కోర్టుకు వెళ్ళకోకుండానే దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్లోనే క్లోజ్ చేయాలనే ప్రయత్నం చేయటం అనేది అధికారంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటున్నారు. ఈ ధర్మమేనా అని అడుగుతా ఉన్నా.
రేపైనా ఇంతే కదా. ఇంకో కేసు వచ్చినా కూడా ఏదైనా కేసులు జరిగితే ఇన్వెస్టిగేషన్లోనే దాన్ని తొక్కేసి నేరస్తుని. మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న మధుసూదన్ రావు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఏసీపీ డీఎస్పీ జి శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం దారుడు విశ్వనాథ్ ఇంటీరియర్ డిజైన్స్ చేస్తూ ఉంటాడు. శర్మ అనే ఓ వ్యక్తి ఇంటిలో ఇంటీరియర్ డిజైన్ చేసేందుకు ఒప్పుకున్నాడు. శర్మ నుండి 4 లక్షల రూపాయలను ముందుగా తీసుకుని పనిని ప్రారంభించారు. పని పూర్తి కావాలంటే మరొక 4 లక్షలు ఇవ్వాలని విశ్వనాథ్ అడిగాడు. పని పూర్తి చేయకుండానే డబ్బులు మొత్తం అడుగుతున్నాడని, డబ్బులు ఇవ్వలేదని, ఇంటికి తాళం వేశాడని శర్మ విశ్వనాథ్ పై మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో గత 2 నెలల క్రితం కేసు పెట్టారు. ఆ కేసును మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న మధుసూదన్ రావు విచారణ చేస్తున్నారు. విశ్వనాథ్ తనపై కేసు లేకుండా చూడాలని ఏఎస్ఐని కోరారు. అందుకు 2 లక్షల డబ్బులు ఇవ్వాలని ఏఎస్ఐ విశ్వనాథ్ కు సూచించారు. కేసు విచారణ చేపట్టిన మొదటి రోజు విశ్వనాథ్ దగ్గర నుంచి 10,000 రూపాయలు ఏఎస్ఐ తీసుకున్నాడు. అనంతరం మరో 50,000 రూపాయలు తేవాలని ఏఎస్ఐ విశ్వనాథ్ కు చెప్పాడు. దీంతో విశ్వనాథ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఉంది అంటే ఇతను ఇంటీరియర్ డిజైన్ వర్క్ చేస్తాడు విశ్వనాథ్ అని మన కంప్లైంట్. ఆ కంప్లైంట్ వీళ్ళ ఇంట్లో ఇంటీరియర్ వర్క్ చేశాడు. 4 lakhs వర్క్ 4 lakhs తీసుకుని 4 lakhs వర్క్ చేశాడు. ఇంకో 4 lakhs వర్క్ మిగిలి ఉంది. ఆ పైసలు ఇచ్చాకనే అది మిగతా వర్క్ కంప్లీట్ చేస్తా అని చెప్పేసి అతను చెప్పాడు. ఇతనితో ఆ మిగతా పైసలు ఇవ్వకుండా వర్క్ చేయించుకోవాలని ఇక్కడ ఒక ఎఫ్ఐఆర్ చేశారు పోలీస్ స్టేషన్లో. ఎఫ్ఐఆర్ చేశాక అది ఏఎస్ఐ మధుసూదన్ అని చెప్పేసి అతను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. ఇతను నార్సింగ్లో ఉన్నప్పుడు ఇతని కారుతో సహా ఇక్కడ పోలీస్ స్టేషన్లో తీసుకొచ్చేసి కూర్చోబెట్టేసి అతని దగ్గర ఉన్నట్టు అతని బ్రైబ్ డిమాండ్ చేసి ఒక 10,000 రూపీస్ కేసు కాంప్రమైజ్ చేపిస్తామని చెప్పేసి ఒక 10,000 రూపీస్ అతని దగ్గర బ్రైబ్గా తీసుకున్నారు ఆ రోజు. కానీ యాక్చువల్లీ 2 లక్షల రూపాయల బ్రైబ్ కావాలని చెప్పి డిమాండ్ చేశారు. అందులో 10,000 ఒక ఇన్స్టాల్మెంట్గా తీసుకున్నాడు. తర్వాత నిన్న సాటర్డే మార్నింగ్ ఇంకొక 50,000 తీసుకురమ్మని చెప్పేస్తే మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ సాయంత్రం వచ్చి మళ్ళీ టైం తీసుకొని వచ్చేసాడు. మండే రోజు వస్తా అని చెప్పేసి ఈరోజు ఏసీబీ ఆఫీస్లో ఎఫ్ఐఆర్ చేసేసి మేము మధ్యాహ్నం ఇక్కడికి వచ్చాము. ఈవినింగ్ రాగానే ఆ కంప్లైంట్ తోటి మాట్లాడేసి పోలీస్ స్టేషన్లోనే వెనకకి తీసుకెళ్ళి ఆ 50,000 రూపాయలు తీసుకున్నాడు. తీసుకోగానే మేము ఇమీడియట్ లోపలికి వచ్చి పట్టుకున్నాము. అతని ఫింగర్స్ కూడా కడిగిపించాము. రైట్ హ్యాండ్ తోటి తీసుకున్నాం కాబట్టి రైట్ హ్యాండ్ ఫింగర్స్కి ఫినాప్థలిన్ టెస్ట్ సక్సెస్ అయింది. తర్వాత ప్యాంటు యొక్క బ్యాక్ ప్యాకెట్లో పైసలు పెట్టుకున్నాడు. ప్యాంటు కూడా కడిగిపించాము. అందులో కూడా ఫినాప్థలిన్ టెస్ట్ సక్సెస్ అయింది. తర్వాత 50,000 కూడా అతని దగ్గర సేమ్ అమౌంట్ అది రికవరీ చేశాము. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఉన్నతాధికారి ఇన్స్పెక్టర్ పేరు అతను చెప్పాడు ఫోన్లో. అది ఇన్స్పెక్టర్ ఏమి ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాం. విశ్వనాథ్ గారు సరూర్ నగర్లో ఉంటారు. కేసు ఇక్కడ 2 months బ్యాక్ ఇక్కడ ఒక కేసు రిజిస్టర్ అయింది అతని మీద. వాళ్ళు శర్మ అనే అతను ఏంటంటే నా ఇంట్లో ఇంటీరియర్ వర్క్ చేస్తున్నాడు, మధ్యలో నేను పైసలు బాకీ ఉన్నా అని చెప్పేసి నా ఇంటికి లాక్ వేసుకొని పోయాడు. ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి అదే మాట్లాడుతున్నాను. ఇన్స్పెక్టర్ కూడా పిలిపించాము. 41A నోటీస్ అంటే అతనే ఐఓ. ఇన్వెస్టిగేషన్ ఏం చేశారంటే పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్స్కు ఏఎస్ఐలకు ఎస్ఐలకు అందరికి ఇచ్చారు. ఇక్కడ ఓన్లీ 3 ఎస్ఐలు ఉన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మారుతుంది అనే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్లపై స్పందించిన సామకోటి ఆదినారాయణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భగవాన్ సత్యసాయి బాబా ఆశీస్సులతో ఉన్నంత వరకు జిల్లా ఎక్కడికి పోదు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు తేవాలని కొంతమంది ఇలాంటి పోస్టర్లు పెడుతున్నారని తెలియజేశారు. ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి గారికి చెడ్డ పేరు రావాలని కొంతమంది సోషల్ మీడియాలో సత్యసాయి జిల్లా మారుతుంది అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రాంతవాసిగా ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలు అన్నీ కూడా మనకు తెలుసు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు
సత్యసాయి బాబా వారి మీద అమితమైనటువంటి ప్రేమ అనురాగాలు భక్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు ఈరోజు సోషల్ మీడియాలో సత్యసాయి పేరును మారుస్తాడు, జిల్లాను మారుస్తారు అనే మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా మీకు అందరికీ కూడా ఒకటే తెలియజేస్తున్నా, సత్యసాయి జిల్లా మారదు. మారే అవకాశాలు మీరు అలాగా సృష్టిస్తున్నారు తప్పితే మారేదానికి అవకాశాలు లేదు. మేము అలాంటి ఏదైనా కూడా మా ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు ఉంటే మేము మా నాయకులు అందరూ కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంతాన్ని సత్యసాయి జిల్లాని ఖచ్చితంగా ఇక్కడ ఉండే విధంగా మేమందరూ కూడా కాపాడుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సత్యసాయి జిల్లా ఉండాలని కోరిక ఉంది కాబట్టి, మాకు కూడా సత్యసాయి బాబా వారంటే అమితమైన ప్రేమ ఉంది కాబట్టి దయచేసి మీరు ఇలాంటివన్నీ కూడా పోస్ట్ చేసి జనాల్లో మనోభావాలను అన్నీ కూడా దెబ్బతీసే విధంగా చేయొద్దని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎస్ఐ జబీర్ వారి సిబ్బందితో తనిఖీలు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న 3 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలో విలువైన వస్తువులు, ద్విచక్ర వాహనాలు అపహరిస్తున్న పాత నేరస్తులుగా గుర్తింపు. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో నేరస్తుల వివరాలు తెలిపిన డీఎస్పీ రవిచంద్ర, ఎస్ఐ అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి 3,50,000 విలువ చేసే చోరీ సొత్తు స్వాధీనం, 1,14,000 విలువ చేసే 17.600 మిల్లీగ్రాముల బంగారం, 11,000 విలువ చేసే 123 గ్రాముల వెండి, 25,000 విలువ చేసే టీవీ, ఫోన్, 2 లక్షల విలువ చేసే 5 ద్విచక్ర వాహనాల స్వాధీనం. నేరస్తుల అరెస్టుకు సహకరించిన క్రైమ్ పార్టీ ఏఎస్ఐ సంపత్, రాజేంద్ర, సత్యనారాయణ, రాజశేఖర్ సిబ్బందిని అభినందించిన డీఎస్పీ రవిచంద్ర. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో గతంలో జరిగినటువంటి వివిధ రకాల దొంగతనాల సంబంధించినటువంటి కేసుల్లో మన ఎస్ఐ గారు, సిఐ గారి ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీని నియమించి దొంగల్ని పట్టుకోవడం జరుగుతోంది. అదే క్రమంలో గత రాత్రి కూడా ఒక 3 దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ముఖ్యంగా మనకి ఆగస్టు నెలలో 5వ తారీఖున జంగారెడ్డిగూడెం వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు గ్రామ ఫైర్ స్టేషన్ సమీపంలో చెడిపోయి ఆగిపోయి అక్కడ రిపేర్ చేసుకుంటున్న క్రమంలో ఒక 3 వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి మన ఆర్టీసీ డ్రైవర్ని కొట్టి అతని దగ్గర నుంచి సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళడం జరిగింది. ఈ కేసు తీవ్రత దృష్ట్యా అప్పుడు ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి స్పెషల్ స్క్వాడ్స్ కూడా వేసి వీటి మీద ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. దాని ఫలితంగా నిన్న మనం 3 ముద్దాయిలను కూడా అరెస్ట్ చేసి దానిలో ఈ కేసులో పోయినటువంటి చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది. ఈ కేసే కాకుండా దీంతో పాటుగా మరో 2 కేసులు కూడా వీళ్ళ దగ్గర నుంచి తీసుకోవడం, రికవరీ చేయడం, 2 కేసుల ప్రాపర్టీస్ కూడా రికవరీ చేయడం జరిగిందండి. వీళ్ళు 3 కూడా విత్తనాల శివ, విత్తనాల గణేష్, కోనా శ్రీనివాసరావు, 3 కూడా జంగారెడ్డిగూడెం వాస్తవులు. ఇవి చెడు స్నేహాలు బట్టి ఇలాగా రకరకాల దొంగతనాలకు వెళ్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ సందర్భంగా ఇట్లా చెడు తిరుగుతున్నటువంటి యువత మీ మీద ప్రత్యేకమైన నిఘా ఉంటుంది కాబట్టి మిమ్మల్ని గట్టిగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరైనా సరే ఇట్లాంటి నేరాలకు పాల్పడితే ఎట్టి పరిస్థితిలో వాళ్ళని వదిలేది లేదు. వాళ్ళ మీద ఖచ్చితంగా షీట్స్ ఓపెన్ చేయబడతాయి. వాళ్ళ మీద దొంగనే ముద్రతో వాళ్ళు కనీసం ఆ షీట్ ఉన్నంతకాలం ఎక్కడ నేరం జరిగినా సరే వాళ్ళని తీసుకొచ్చి విచారించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఎట్లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా, దొంగతనాలకు పాల్పడకుండా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. నేర చరిత్ర ఉందండి, గతంలో నేరం చరిత్ర ఉన్నటువంటి ముద్దాయిలు వీళ్ళందరూ కూడా. సత్యం, అహింస పునాదులతో స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించిన మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలంటూ విశ్రాంత డిఈఓ, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ శివార్చక విజయ్ కుమార్ అన్నారు. మహాత్మా గాంధీ బాటలో సత్య శోధన పేరుతో ఆయన చేపట్టిన 100 రోజుల పాదయాత్ర జోగులాంబ, గద్వాల జిల్లా రాజోలి మండలం మాందొడ్డి గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు, యువకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. మొదటగా గ్రామంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చేనేతర వస్త్రాలను ధరించాలని, స్వదేశీ విద్యను ప్రోత్సహించాలని, మద్యం, మత్తు తదితర పదార్థాల జోలికి పోరాదని, సేంద్రీయ వ్యవసాయం, అభివృద్ధి, యోగా, పౌష్టికాహారం, సంపూర్ణ ఆరోగ్యం, ఆధ్యాత్మిక విలువలతో కూడి విద్య, ప్రకృతి, పర్యావరణం తదితరాలపై పిలుపునిచ్చారు.
సమాజ మార్పు కోసం విశ్రాంతి డీఈఓ విజయ్ కుమార్ విద్యా అభివృద్ధి కోసం చాలా కృషి చేశారు. ప్రస్తుతం సమాజ మార్పు కోసం ఆయన చేపట్టిన పాదయాత్ర చాలా అభినందనీయమైనదని ఎన్వీఎఫ్ మండల కన్వీనర్ హనిమిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ సవరణ, మాజీ ఎంపీటీసీలు, గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ చదువుకొని స్వతంత్రము తెచ్చిందన్నా. గాంధీజీ చదువులు చదివి స్వతంత్రము తెచ్చిందన్నా. మరికి నన్ను పంపాలయ్యావయ్యో, మరికి నన్ను పంపాలయ్యావయ్యా. అంబేద్కర్ చదువులు చదివి రాజ్యాంగము రాసిందన్నా. అంబేద్కర్ చదువులు చదివి రాజ్యాంగము రాసిందన్నా. బుద్ధుడు చదువులు చదివి లోకజ్ఞానం చేసిందన్నా. చదువుకొని పోతానయ్యో, చదువుకొని పోతాని, చదువుకొని పోవద్దంటే పారిపోయి చదువుకుంటా. అప్పుడు ఆ పిల్లగాడంత గొప్ప వ్యక్తి కాకుండా కొంతైనా చదువుకుంటా, కొంతైనా చదువుకుంటా. మరికి నన్ను పంపాలయ్యావయ్యో, మరికి నన్ను పంపాలయ్యావయ్యా. ఈ విధంగా అన్ని గ్రామాలు వేసినాం సార్. మనకు టైం లేదు సార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు బాల్యం అంటే పిల్లల హక్కు, బాల్యం. ఈ విధంగా మన సార్ని నిజంగా 6వ రోజు చాలా కష్టపడి రోజుకు 10-15 కిలోమీటర్లు నడుస్తున్నారు. ఎండనక నేను ఇప్పుడు మనం చాలా చిన్న వయసు ఉన్న నన్ను నడవమన్నాడు. ఇంకా చాలా సార్ ఈ రూట్ లో వచ్చి నేను ఎక్కడ నుండి వచ్చిన. ఇది సార్కున్న తేడా చాలా సంతోషం. కాబట్టి సార్ ఇప్పుడు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మకు ఏపీ సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. విజయవాడ నుంచి వెళ్లిన న్యాయవాదుల బృందం ప్రయాణిస్తున్న బస్సు రాజస్థాన్ లో రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద ఘటన గురించి భజన్ లాల్ తో చంద్రబాబు మాట్లాడారు. ప్రమాద బాధితులకు అవసరమైన సాయం అందించాలని కోరారు. వారంతా తిరిగి ఇంటికి రావడానికి సహాయ సహకారాలు అందించాలని విన్నవించారు. మరోవైపు ఈ ప్రమాదంలో ప్రముఖ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ భార్య జ్యోత్స్న మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పార్నికారెడ్డి అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని కొండారెడ్డిపల్లి చెరువు వద్ద జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి చెరువులో చేపపిల్లలను వదిలారు. అనంతరం నిర్వహించిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ మత్స్యకారులకు 100% సబ్సిడీతో చేపపిల్లలను అందజేసి ముద్దురాజులను ఆర్థికంగా ఎదగడానికి తోడ్పాటు అందిస్తుందని అన్నారు. చెరువులలో సమృద్ధిగా నీరు ఉన్నందున చేపపిల్లలు పెంచడానికి అదునుగా ఉందని, దీంతో ముదిరాజులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. మత్స్యకారుల సమస్యలన్నీ తెలుసుకున్నామని, వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకయ్య, మత్స్య సహకార సంఘం అధ్యక్షులు ఏ కాంత్ కుమార్, ఉపాధ్యక్షులు నరసింహనాయుడు, డైరెక్టర్లు, మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు. రైట్ ఏమా అనిల్ 87,000 చేపలు తెచ్చినావు. ఆ గంపలో 300 పెడతావు రాజా. అట్లా కొట్టు 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 కొట్టు. రైట్. అయితే ముఖ్యమంత్రి గారు నారాయణపేటలోనే చెప్పడం జరిగింది. ఏదైతే బీసీడీ నుంచి బీసీఏకి మారుస్తామని కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా కూడా ప్రతి ఒక్కటి కూడా ముదిరాజ్ సోదరులకి అండగా ముందు నుంచి కూడా ఉన్నాం, ఇప్పుడు కూడా అండగా ఉండే పనిచేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైతే ప్రోగ్రామ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, కేవలం కొండారెడ్డిపల్లి చెరువు కాదు మిగతా చెరువులన్నింటిలో కూడా ఏదైతే విడుదల ప్రోగ్రాం జరుగుతుందో వాళ్ళందరికీ, ముదిరాజ్ సోదరులందరికీ కూడా దీని సందర్భంగా కంగ్రాచులేషన్స్ చెప్తూ ముగిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరికీ కూడా వేదిక మీద పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన ముదిరాజ్ సోదరులందరికీ కూడా మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, ఏవైతే ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఇవి దృష్టిలో ఉన్నాయి. తప్పకుండా దీనికి ఎలాంటి సొల్యూషన్ తీసుకొని రావాలనేది కూడా ప్రయత్నిస్తూ ముందుకెళ్తాం. దాంతోపాటు ఏవైతే మీరు బిల్డింగ్ అది కూడా ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు బిల్డింగ్ అనేది కూడా ఉందో మన వెటనరీ దాంట్లోనే అసలు ZPది నడుస్తుంది బిల్డింగ్. సో టోటల్ ఫుల్ ఫ్లెజ్డ్ బిల్డింగ్స్ అనేటివి మన కొత్తగా ఏర్పడ్డ జిల్లాలో అసలు లేవు, చాలా తక్కువగా ఉన్నాయి.
దాని సందర్భంగా కూడా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది ఆల్రెడీ. తప్పకుండా అవన్నీ కూడా త్వరలో ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకెళ్తామని కూడా మీ అందరికి తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం ఏదైతే ఉందో 100% సబ్సిడీతో చేప పిల్లల్ని విడుదల చేసే కార్యక్రమం. చాలా సంతోషం. అందరూ ఈసారి ముదిరాజ్ సోదరులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండొచ్చు. ఎందుకంటే వానలు మంచిగా పడ్డందుకు చెరువులన్నీ కూడా మంచిగా నిండినాయి. దాంతోపాటు చిన్న చిన్న కుంటలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా నిండేసరికి కూడా తప్పకుండా ఈ ఏదైతే చేపల విడుదల ప్రోగ్రామ్ అనేది ఉందో కూడా దాంట్లో భాగంగా చాలా సక్సెస్ఫుల్గా జరుపుకుంటున్నాం ఈరోజు. తప్పకుండా ఇదే విధంగా చేశాను నారాయణపేట జిల్లాలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన. ఇప్పుడు నేను జాయిన్ చేసిన అధికారి అప్పుడు పనిచేశారు, కానీ ఇంతకుముందు ఒక లాస్ట్ 1-2 months నుంచి ఏడీ గారు వికారాబాద్ నుంచి ఎఫ్ఎస్సిగా ఉన్నారు. ఏడీ గారు అయితే అన్ని పనులు చేయిస్తున్నారు, కానీ అందరూ చెప్పినట్టు ఇక్కడ కూడా ఒక ఫుల్ టైం జిల్లాధికారి ఇస్తే కూడా బాగుండేది. చాలా సంతోషం. ఈరోజు ఇవి చేపల పంపిణీ కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి అన్ని ఇష్యూస్ చాలా డీప్గా పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీంట్లో మెంబర్షిప్ ఇష్యూస్ కావచ్చు, తర్వాత మనం ఈ కోఆపరేటివ్ సొసైటీస్లో మరి ఎకర్గా ఎంతమంది ఉన్నారు, 2 acresలో ఎంతమంది ఉన్నారు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెయిన్ ఫెడ్ కావచ్చు, కెనాల్ ఫెడ్ కావచ్చు, ఇట్లా చాలా వరకు ఇష్యూస్ ఉన్నాయి. సో నేను కూడా ఇప్పుడు ఒకసారి కూర్చొని ఇవన్నీ స్టడీ చేస్తా. ఈరోజు కూడా చాలా ఇష్యూస్ నాకు తెలిసినాయి. మీరు అందరూ ఇప్పుడు స్పీచెస్ ఇచ్చారు, దాంట్లో సబ్సిడీ గురించి 100% సబ్సిడీ గురించి, తర్వాత మీ బిల్డింగ్ ఇష్యూస్. గతంలో చాలామంది నాకు బిల్డింగ్ గురించి కూడా అక్కడ జెడ్పీసీఓ కాంప్లెక్స్లో వెటనరీ కాంప్లెక్స్లో ఒక ఖాళీ బిల్డింగ్ గురించి చాలామంది రిక్వెస్ట్ చేశారు. చైర్మన్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు. అది కూడా ఐ థింక్ వెటనరీ వాళ్ళ బిల్డింగ్, అది ఒక వాళ్ళ గోడౌన్ లాంటి ఒక స్టోరేజ్ బిల్డింగ్ ఉంటుంది, దాని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. సో ఎనీహౌ ఈరోజు వచ్చిన తర్వాత నాకు చాలా ఇష్యూస్ తెలిసినాయి. డెఫినెట్లీ ఒకసారి ఏడీ గారు తర్వాత అందరితో కూర్చొని ఇవన్నీ ఇష్యూస్ డీటెయిల్గా స్టడీ చేసేసి మరి ఎట్లా మన నారాయణపేట జిల్లాలో ముందుగా పోవాలని మేము కూడా మా తరఫున గవర్నమెంట్లో కూడా ఇవన్నీ రిక్వెస్ట్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ మేము కూడా ప్రయత్నం చేస్తాము. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాలగుర్వం బాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయింది, కానీ అభివృద్ధి విషయంలో తీసుకున్న చర్యలు శూన్యము. ఒక తిరుపతి లడ్డు విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఎందుకు తీసుకోవడం లేదు? ఆనాడు మణిపూర్లో ఆడవారిని నగ్నంగా ఊరేగించి ఆడజాతిని అగౌరవపరిచినప్పుడు నోరు విప్పని ఇదే పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డు విషయం మాత్రం ఎందుకింత రాజకీయం చేస్తున్నారు? సనాతన ధర్మం పేరుతో మతాల మధ్య చిచ్చు పెట్టడమేనా మీ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని ఘాటుగా ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా బాలగురం బాబు అని నేను మీ ముందుకు వచ్చి నమస్కరిస్తున్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది. ఏంటంటే ఈ దేశంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి అరాజకాలు కావచ్చు, మతతత్వ రాజకీయాలు కావచ్చు, విభజించి పాలన కావచ్చు, ఇవన్నిటినీ చూస్తుంటే చాలా బాధేస్తూ ఉంది. అందువల్లే ఈరోజు తిరుపతి నుంచి జిల్లా అధ్యక్షుడిగా నేను మీ ముందుకు రావడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సినటువంటి విషయం. మన దేశం ఎటువైపు పోతుంది, మన రాష్ట్రం ఏ పక్క పోతుంది అనేది ఒకసారి ఆలోచించినట్లయితే స్పష్టంగా బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీతో పాటు కూటమిలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాలు అన్నీ కూడా చాలా దౌర్భాగ్యమైనటువంటి దిశగా అడుగులు వేస్తున్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం. అరే ఈ దేశంలో బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం.
19 ఏళ్ల వయసులో రష్మిక తొలి ఆడిషన్. గుంటూరు నుండి మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు ప్రెస్ మీట్. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ మేడ్చల్ ఏఎస్ఐ మధుసూదన్ రావు. శ్రీ సత్యసాయి జిల్లా మార్గండి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టర్లపై స్పందించిన సామకోటి ఆదినారాయణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.